Hello, my dear brothers and sisters. Hope you are all doing well. నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం విషన్ డిజిటల్ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అన్నమాట. పేమెంట్ 100% వెరిఫైడ్. ఎవ్రీ మంత్ కూడా ఈ యాప్ నుండి ప్రతి ఒక్కరు కూడా 40 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు ఎర్న్ చేయడానికి ఎటువంటి టాస్కులు చేయాల్సిన పని లేదు, అండ్ ఎటువంటి కేవైసీలు కంప్లీట్ చేయాల్సిన పని లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు, అండ్ ఫైనల్ గా మీరు ఎటువంటి రెఫర్స్ కూడా చేయాల్సిన పని లేదు. జస్ట్ యాప్ అనేది మొబైల్లో ఉంటే ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్ గా 40 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి కనెక్ట్ అయి ఉన్న యూపీఐ ఐడికి అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం అసలు దీని ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం, కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి లూట్ అప్డేట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, అండ్ ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ ట్రిక్స్ అండ్ బగ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది మీరు సక్సెస్ఫుల్ గా ఫాలో అయ్యారనుకోండి, చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిరోజు కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే పక్కాగా ఎర్న్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, చాలా మంది అయితే ఎర్న్ చేసుకుంటున్నారు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా చెప్పినట్లు ఈ యాప్ నేమ్ వచ్చేసి విషన్ డిజిటల్ అన్నమాట. సో ఇదేంటి అంటే బేసిక్ గా మనకి ఇంతకుముందు ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి అయితే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది. సో ఇంతకుముందు పేమెంట్స్ అనేది ఎవ్రీ మంత్ ఇచ్చేసేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాక్సిమం ఒక 2 months వరకు పేమెంట్ అనేది వస్తుంది. అండ్ తర్వాత చాలా మందికి స్టాప్ చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే 2 months అనేది చక్కగా ఎర్న్ చేసుకోండి. ఎర్న్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ 3rd month కూడా మీకు ఒకవేళ రాలేదనుకోండి, వెంటనే యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు అనమాట. సో 2 months వరకు సక్సెస్ఫుల్ గా ఎర్న్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, లింక్ ద్వారా వెళ్ళి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ అడుగుతుంది. సో అగ్రీ క్లిక్ చేయండి. అగ్రీ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మళ్ళీ యారో మార్క్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయినా కూడా తర్వాత మీరు పేమెంట్ అది రిసీవ్ చేసుకోవడానికి మీకు యూపీఐకి కనెక్ట్ అయి ఉన్న బ్యాంక్ కి అండ్ యూపీఐ అప్లికేషన్స్ కి కనెక్ట్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం మీరు అక్కడ ఇవ్వాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు అందులోనూ ఎలాగో అక్కడ వేరే మొబైల్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి, సో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మాక్సిమం యూపీఐకి కనెక్ట్ అయి ఉన్న మొబైల్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసుకుంటే కనుక ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తారు. సో సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా యాక్సెసిబిలిటీ అడుగుతుంది అనమాట. యూసేజ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేది ఆన్ చేయమంటుంది. సో సింపుల్ గా గో టు యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా మీకు విజన్ డిజిటల్ కనిపిస్తే డైరెక్ట్ గా దాన్ని టిక్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక్కడ డౌన్లోడెడ్ ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు విజన్ డిజిటల్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసుకుని దాన్ని ఎలో చేయాల్సి ఉంటుంది. ఏదైతే విజన్ డిజిటల్ ఉందో దాన్ని మీరు ఎనేబుల్ చేసేటప్పుడు ఈ విధంగా ఎలో అడుగుతుంది. సో ఎలో చేస్తే కనుక ఈ విధంగా ఎనేబుల్ అనేది అవుతుంది. సో ఎనేబుల్ అయిన తర్వాత బయటికి రండి, యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ఈ విధంగా నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేది ఆన్ చేయమంటుంది. సో గో టు నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత అగైన్ మీకు ఇక్కడ యాప్ లో కాస్త డౌన్ కి స్క్రాల్ చేస్తే కనుక విజన్ డిజిటల్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మళ్ళీ యాక్సెస్ అనేది దొరుకుతుంది. సో యాక్సెస్ ఇవ్వండి. యాక్సెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాప్ యూసేజ్ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేయమంటుంది. సో దాన్ని కూడా క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దానికి కూడా యాక్సెస్ అనేది ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత బ్యాక్ వస్తే కనుక ఈ విధంగా మీ ఏజ్ అడుగుతుంది. మాక్సిమం 18+ మాత్రం పక్కాగా ఇవ్వండి. 22, 23, 25, 26 ఈ రేంజ్ లో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ మీ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఆల్రెడీ ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా మెయిన్ వేజ్ అన్నారు, మీ ఇంట్లో ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో సో అలాగ అడుగుతారు. అండ్ ఓనర్షిప్ ఆఫ్ అని చెప్పి చూపిస్తారు. సో మీరు ఏం చేస్తారంటే సో సింపుల్ గా మీరు ఇందులో పర్ఫెక్ట్ గా ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ ఓపెన్ చేసుకోండి, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అంటే సమ్ కాలేజ్ గ్రాడ్యుయేటెడ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీ దగ్గర సెకండ్ ఆప్షన్స్ లో మీ దగ్గర ఏదైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయని చెప్పి అంటే ఏవో వస్తువులు ఉన్నాయని చెప్పి అడుగుతారు. సో అవి కూడా ర్యాండమ్ గా సెలెక్ట్ చేయండి. ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ బటన్ ని క్లిక్ చేయండి. డన్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సబ్మిట్ క్లిక్ చేస్తారు. రెండు సక్సెస్ఫుల్ గా ఎంటర్ అయిపోయిన తర్వాత సో సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో మీరు ఓకే అని బటన్ క్లిక్ చేయాలి. ఓకే అని బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా వస్తుంది. అండ్ ఈ మంత్ మీరు యాప్ ని యూజ్ చేశారనుకోండి, మీరు యూజ్ అంటే లేదు, యాప్ మొబైల్ ఉంటే చాలు. సో యాప్ ఈ విధంగా ఉంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ గా
ఎటువంటి యాక్సెస్ కూడా డిజేబుల్ చేయకుండా అలానే ఉంచితే ఒక మంత్ లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ వచ్చేసి మీకు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ లేదంటే ఏదైనా యూపీఐ ఐడికి కనెక్ట్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే అవ్వాలి. అలా కాకుండా బ్యాంక్ కి కనెక్ట్ అయ్యి లేనిది కానీ యూపీఐకి కనెక్ట్ లేని మొబైల్ నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇవ్వద్దు. ఒకవేళ మీరు పొరపాటు ఇచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు యూపీఐకి కనెక్ట్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. సో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు చేయవలసిందల్లా జస్ట్ యాప్ ని ఎటువంటి యాక్సెస్ కూడా డిజేబుల్ చేయకుండా అలా 1 మంత్ ఉంచితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా మీకు 40 రూపీస్ అనేది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో ఆ మొబైల్ నెంబర్ కి కనెక్ట్ అయి ఉన్న యూపీఐకి ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతుంది అనమాట 40 రూపీస్ అనేది. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ కల్లా ఈ విధంగా ఒక 2 మంత్స్ వరకు మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ మంత్ కూడా ఒకసారి చెక్ చేయండి. రాలేదు అనుకోండి మీరు పక్కగా యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఈ విధంగా మీరు ఎటువంటి రాంగ్ మొబైల్ నెంబర్ ఇచ్చినా లేదనుకుంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా కూడా మీరు ముందుగానే రియలైజ్ అయ్యి మీరు రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్ని ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే ఇవ్వచ్చు అనమాట. ఇచ్చుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ కొత్త మొబైల్ నెంబర్ కి కనెక్ట్ అయి ఉన్న యూపీఐ ఐడికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ యాప్ అయితే ఉంది. యాప్ అనేది ఆల్రెడీ పేమెంట్ అయితే వెరిఫైడ్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. యాప్ ద్వారా మాత్రం ఎవ్రీ మంత్ కూడా ఒక 40 రూపీస్ అనేది. సో సింపుల్ గా యాప్ లో కూడా మీరు ఎటువంటి టాస్క్లు కూడా చేయాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ ఇది ఒక సర్వే సైట్ అయినప్పటికీ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తామని చెప్తారు కానీ మోస్ట్లీ సర్వీస్ అయితే రావు. ఒకవేళ వస్తే మీ లెక్క అని చెప్పొచ్చు. దాని ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ అయితే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.